ఇప్పుడు 'ఆడిసీ' సినిమా చూశాను ఇవాళ మొత్తానికి మ్యాట్ డామన్ ఐమాక్స్‌లో. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు హాలీవుడ్‌లో స్టార్స్ ఎవరు లేరు. పెద్ద పెద్ద సినిమాలు తీయాలంటే ఈ మ్యాట్ డామన్ అంటాను ఇంకోనో రిపీట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు మీకు మార్వెల్ లేకపోతే స్పైడర్ మ్యాన్ వీళ్ళే ఇప్పుడు స్టార్స్. ఎనీ కేసు అది పక్కన పెడితే కాసేపు మీకు స్టోరీ కనుక అర్థం కాకపోతే 'ఆడిసీ' ఎలా అనిపిస్తుందంటే, భైరవ ద్వీపం ఇంగ్లీష్ వర్షన్ అనిపిస్తుంది. భైరవ ద్వీపం చూశారు కదా, భైరవ ద్వీపంలో అలాగైతే ఆ, బాలకృష్ణ కురూపిగా మారిపోతాడు, లేకపోతే విఠలాచార్య సినిమాలో సడన్గా హీరోయిన్ కుక్క పిల్లగా మారిపోతుంది, అట్లాంటివన్నీ ఉంటాయి. ఒంటికన్ను రాక్షసుడు ఒకడు ఉంటాడు. ఒంటికన్ను రాక్షసుడు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మీకు స్టోరీ కనుక ఫాలో కాకపోతే. అయితే ఒకటే మాట ఏంటంటే, ఈ సినిమా కోసం మీరు రెచ్చిపోయి గ్రీక్ స్టోరీలు ఏమీ చదవక్కర్లేదు. జస్ట్ ఫోకస్ క్రిస్టఫర్ నీలన్ స్క్రీన్ ప్లే అర్థం చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మెయిన్ కాన్సెప్ట్ ఈ సినిమాది కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఏదో ట్రోజన్ వార్ అంటుంది, ఓకే, ట్రాయ్ అనే ఊరి మీద అక్వైర్ చేసుకోవడానికి మ్యాట్ డామన్. సో ఈ మ్యాట్ డామన్ అనేవాడు వాళ్ళ సైనికులందరినీ తీసుకొని భార్య బిడ్డను వదిలిపెట్టి ఆ ట్రాయ్ అనే దేశానికి పోయి దాన్ని ఆక్రమించుకుందామని పోయి అది మోసపూరితంగా యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని పట్టుకొని కొల్లగొట్టి అప్పుడున్న గ్రీకు సిద్ధాంతాలకి, గ్రీకు లాస్కి, వాళ్ళకున్న ఫిలాసఫీకి, వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం గెలుస్తాడు. గెలిచి అక్కడ మొత్తానికి ఆ ఊరంతా నాశనం చేస్తారు వాళ్ళు. ఎందుకైతే ఆ ఊరిని వాడు ఆక్యుపై చేసుకున్నాడో, ఏదో ఒక యాక్చువల్గా చూస్తే ఒక అమ్మాయి కోసం, వాడి కోసం అనుకోండి, ఎవడో వాడి లీడర్ వాడికి ఎవరినో పెళ్లి చేసుకోవాలి అందుకని చెప్పేసి ఆ దేశాన్ని కొట్టేసి వస్తాడు. ఇక్కడ మొత్తం చాలా ఉంటుంది. వాళ్ళ రిలీజియస్ థింగ్స్ అన్ని నాశనం చేస్తారు, తర్వాత అక్కడ ఉన్న మనుషులను చంపేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత వెనక్కి వస్తూ ఉండే వాళ్ళకి జరిగేది ఏంట్రా అంటే, అడుగడుగున కష్టాలు. వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళ గ్రూపులో ప్రతి వాడు అష్ట కష్టాలు పడతాడు, సస్తాడు, కక్కుతాడు, నానా ఇబ్బందులు పడతారు. వెనక్కి వస్తారు. వచ్చినాక చివరికి 10 ఏళ్ళ పాటు ఎక్కడో ఇరుక్కుంటారు, ఒక్కడు కూడా మిగలడు. అందరూ కూడా ఎంతో ఫిలాసఫీ ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఏ రాజ్యం కోసం అయితే, వాడి రాజ్యం కోసం అయితే ఇవన్నీ చేశాడో, సో వాడి సొంత రాజ్యంలో వాడి మనుషులే వీడు లేడు కదా, వీడు రావడం లేట్ అయింది కదా అని, సో వాడి భార్యని పెళ్లి చేసుకో అని చెప్పి ఆమెను పోరుతూ ఉంటారు. సో వీడి అనుచరులు చేస్తారు, వీడి రాజ్యం వీడికి ఉండదు. సో ఒక రకమైన హింస కాదు. సో కర్మ ఎవరికి వదిలిపెట్టదు అనే ఒక మామూలు సిద్ధాంతం ఇది సినిమా అంతా కూడా. మధ్యలో వీళ్ళకి దారిలో అంతా కూడా ఇది మైథాలజీకి సంబంధించిన స్టోరీ కాబట్టి వీళ్ళకి వచ్చే కష్టాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఒక ఒంటికన్ను రాక్షసుడు, ఆ తర్వాత వీళ్ళెవరిలో ఒక మంత్రగత్తె వీళ్ళని పందిలాగా మార్చేయటం, ఇవన్నీ కూడా విఠలాచార్య సినిమాలోనూ లేకపోతే భైరవ ద్వీపం సినిమాలోనూ చూసినట్టే ఉంటుంది. ఫండమెంటల్గా ఈ సినిమా అంతా కూడా ఫిలాసఫీ అండ్ కర్మ సిద్ధాంతం మీదనే ఈ సినిమా ఉంటుంది. ప్రత్యేకంగా నాకు ఏమనిపించిందంటే, ఏ కమ్యూనిటీ అయినా, ఏ కల్చర్ అయినా కూడా సిద్ధాంతాలు, మానవత్వం, మనుషులు అందరూ ఒకటే, ఇట్లాంటివి ఉంటాయి. అన్ని చోట్ల స్టోరీలు అన్నీ కూడా ఒకలాగా ఉంటాయి. ఈ సినిమాలో ఇంకొక సీన్ కూడా ఉంటుంది. అది ఏంటంటే, నాకు అర్జునుడు యొక్క ఇది ఉంటుంది కదా, స్వయంవరం, ద్రౌపదిని పెళ్లి చేసుకోవడానికి చేసే స్వయంవరం ఉంటుంది కదా, బాణం వేసి కొడతాడు, అలాంటిది ఒక సీన్ ఒకటి ఉంది ఈ సినిమాలో కూడా. సో యుద్ధం కలిసిన వాడు నిజంగానే గెలిచినట్టేనా? యుద్ధమైతే గెలిచాడు కానీ ఇంటికి వచ్చేసరికి తన ప్రపంచాన్నంతా కోల్పోతాడు. సో నాకు ఒక భారతీయుడిగా చూస్తే నాకు కర్మ సిద్ధాంతం గుర్తొచ్చింది ఈ సినిమా చూస్తూ ఉంటే. సో ఒడిస్సీస్ అనేది క్యారెక్టర్ మ్యాట్ డామన్ వేశాడు. ఇది ఒడిస్సీస్ అనేది ఒక యుద్ధ వీరుడి గాథ కాదు, ఇది పశ్చాత్తాపం చెందుతున్న ఒక వ్యక్తి స్టోరీ. ఇది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే కాన్సెప్టే నాకు బాగా అనిపించింది ఎక్కడంటే అక్కడ. సో ఈ ట్రాయ్ అనేది ఒక పురాతనమైన ప్రాచీన గ్రీక్ నగరం. సో అది ఎక్కడో ప్యారిస్లో ఎక్కడ ఉంది, అది టర్కీలో ఎక్కడ ఉంది. అయితే ఈ ప్యారిస్ రాజు ఎవడో ఈ ఇటు పక్కన ఇలా రాణిన ఎవరినో ఎత్తుకెళ్ళిపోతే
ట్రాయ్ మీదకి గ్రీకులందరూ యుద్ధం చేస్తానికి పోతారు. అది స్టోరీ, అది కాన్సెప్ట్, దాని బ్యాక్గ్రౌండ్. అందుకే దీన్ని ట్రాజన్ వార్ అంటారు.